మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం. సో ఈ 2026 విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 2026 నుంచి డిసెంబర్ 2026 వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బర్త్ చార్ట్కి సంబంధించినవి కావు. వీక్షకులందరూ కూడా గమనించాలి. ప్రామాణికంగా ఏంటంటే ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు చెప్పడం ప్రామాణికం. బట్ ఇది ప్రామాణికం కాదని చెప్పడానికి రూల్ లేదు. ప్లస్ ప్రతి నెలలో రాశి ఫలితాలు తెలుసుకున్నట్టు కానీ ఇయర్లీ ఫలితాలు తెలుసుకోవడం తప్పేమీ లేదు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో వాటిల్లో కూడా ఇయర్ వైజ్ చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి నెలలో కూడా ఒక మంచి విషయం తెలుసుకోవడానికి తప్పేం లేదు. ఏ సంవత్సరమైనా తెలుసుకోవచ్చు, ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. దానిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. అయితే కుంభరాశి వాళ్ళకి రాశ్యాధిపతి శని అయ్యాడు. కుంభరాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఒక 10 మందిలో 6గురికి కొంత జాలి పట్టడం ఒకటి, తొందరగా హెల్పింగ్ చేయటం ఒకటి, ఎవరన్నా బాధపడుతుంటే వీళ్ళు బాధపడటం ఒకటి, వీళ్ళు డబ్బులు ఇచ్చి మోసపోవటం, జాలి దయా హృదయాలతోటి నిండి ఉండటంతో డబ్బులు పోగొట్టుకోవడం, వ్యాపారపరంగా లాస్ ఉండటం, ఒకళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వీళ్ళు ఇరుక్కునే అవకాశాలు, కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు ఎక్కువ ఉండటం, ఆరోగ్యపరంగా అప్పుడప్పుడు కొంత హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ జరిగే అవకాశాలు ఉంటాయి. మిత్రులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుంభరాశి యొక్క క్యారెక్టర్ ఇలాగా ఉంటుంది. అయితే కమ్ టు ద పాయింట్, ఈ 2026లో ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా ప్రజెంట్ వాళ్ళకి పంచమ స్థానంలో గురువు ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే జూన్ 1వ తారీఖు వరకు 5వ స్థానంలో గురువు ఉన్నాడు. 5వ స్థానంలో గురువు ఉంటే మంచివాడే. అంటే ఎప్పటి వరకు? జూన్ 1వ తారీఖు వరకు. మళ్ళీ జూన్ 1 తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు అనుకూలంగా ఉండదు. కాబట్టి జూన్ 1వ తారీఖు వరకు ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. గురువు వల్ల ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండవు. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి? జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోకి ఏదైతే గురువు సంచారం వల్ల కొద్దిగా మితంగా ఖర్చు పెట్టుకోవాలి. అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు గురుబలం అనేది తక్కువ ఉంది కాబట్టి కొంత పొదుపు చేసుకోవాలి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు కానీ, వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఉద్యోగుల విషయంలో కానీ, వాళ్ళ ఆఫీసర్ల విషయంలో కానీ, వ్యాపారంలో జాయింట్ వ్యాపారులతో కానీ, వాళ్ళ కింద ఉండే కొలీగ్స్ తోటి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఫైనాన్షియల్ పరంగా గొడవ పడకుండా ఉండటం మంచిది. ఎప్పటి నుంచి డేట్ మెన్షన్ చేస్తున్న జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ జాగ్రత్త ఉండండి అని చెబుతున్నాం. ఆ మధ్యకాలంలో సంతానపరంగా ఆందోళన, సంతానపరంగా ఇంకా శుభవార్తలు, వాళ్ళ యొక్క మ్యారేజెస్ కాలేదని, వాళ్ళ డెవలప్మెంట్ కాలేదని ఆందోళన చెందేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి గురువు సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేస్తే మళ్ళీ మంచిది. అంటే అక్టోబర్ 31 నుంచి చాలా బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది, నిరుద్యోగులు నూతన ఉద్యోగాల్లో ప్రవేశం చేయటం, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే టోటల్గా జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే గురువు బాగుంటుంది. మిగతా కాలం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే వాళ్ళ లైఫ్ని ఎన్హాన్స్ చేసుకుంటారు, లైఫ్ను గ్రోత్ చేసుకుంటారు, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీ పురుషులు మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి కానీ, మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు అనేవాడు టోటల్గా బాగున్నాడని చెప్పుకోవచ్చు. అలానే శని యొక్క ప్రభావం. శని వచ్చేటప్పుడు జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు వక్రగతిలో ఉంటాడు. వక్రగతిలో ఉండటం వల్ల వీళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. నాట్ ఓన్లీ లాంగ్ రన్ డిసీజెస్ వాళ్ళే కాదు,
మామూలుగా లాంగ్ రన్ డిసీజెస్ లేని వాళ్ళు కూడా ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది, మన బయట ఫుడ్ తినకుండా హెల్త్ సంబంధించిన విషయాలు పర్టికులర్గా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు మిస్హ్యాప్ జరగకుండా, ప్రమాదాలు ఎక్కడ జరగకుండా కూడా చూసుకోవాలి. అది శని యొక్క ప్రభావం. అనవసరమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకూడదు. అనవసరంగా రాద్ధాంతాలు చేసి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా విభేదాలు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ సమాజంలో ఒక మనిషి మెచ్చింది ఇంకో మెచ్చడం అనేది జరగదు. తక్కువ పర్సెంటేజ్ జరుగుతుంటుంది. వాడు మెచ్చినా లోపల గొడవ పడాలనే ఆలోచన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలా ఉంటారు. కాబట్టి జాగ్రత్త ఉండాలి. అలా రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 6 వరకు కుంభంలోనే రాహు ఉంటాడు. అప్పుడు కూడా డిసెంబర్ 6 వరకు ఆరోగ్యపరంగా ఇబ్బందులే. పనులలో ఆలస్యం జరగటం, దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు వెనక్కి వెళ్ళిపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతాయి. కొద్దిగా డిసెంబర్ 7 నుంచి కొద్దిగా పనులు ఊపందుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ఎక్కువగా అందుకోవు కానీ కొద్దిగా యావరేజ్గా కొంత అవమానాలు జరగటం, క్రిటిసైజ్ చేయటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కేతు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 6 వరకు సింహరాశిలో సంచారం చేస్తారు. సింహరాశిలో సంచారం చేయటం వల్ల కొద్దిగా కోర్టు సమస్యలు పరిష్కారం కాకపోవటం, అన్నదమ్ముల మధ్యలో గొడవలు, తగాదాలు రాకుండా కాపాడుకోవాలి. ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా కొంత కేర్గా ఉండటం మంచిది. హెల్త్ పరంగా ఉండే విషయాల్లో కూడా జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలికమైన బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ సంబంధించినవి, హెల్త్ ఏదైతే హార్ట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత కేర్గా ఉండటం ఇంపార్టెంట్. ఏది వివాదాలు లేకుండా ప్రశాంతంగా వచ్చిన డబ్బును తీసుకొచ్చి జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవటం చాలా మంచిది. అలానే కేతువు సింహంలోకి మారుతాడు. ఎప్పుడు? డిసెంబర్ 7వ తారీఖున. అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. కర్కాటకంలోకి ఎప్పుడైతే సింహం నుంచి కర్కాటకంలోకి మారుతాడో అప్పుడు అద్భుతంగా ఉంటాయి. డిసెంబర్ 7 నుంచి అప్పుడు అనుకున్న పనులన్నీ జరగటం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళకి టోటల్గా అక్టోబర్ తర్వాత సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లోనేమో 45% బాగుంటుంది, సెకండ్ హాఫ్లో 60% బాగుంటుంది. కాబట్టి టోటల్గా వీళ్ళకి 60 మార్క్స్ అవుట్ ఆఫ్ 100. కొన్ని రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే సరిపోతుంది. ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి పరిహారాలు వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటారు వీళ్ళకి? వీళ్ళు తప్పకుండా పరిహారాలు చేసుకుంది ఏంటంటే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయాలి. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అలానే మెయిన్ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నారు. అమ్మవారి యొక్క ఆరాధన చేయడంతో పాటు ఓం నమః శివాయ పంచాక్షరితో పాటు ప్రతి సోమవారం కూడా తత్పురుషాయ మహాదేవాయమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. 2026వ సంవత్సరము జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా కుంభరాశి వారికి గోచార ఫలితములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి 2026వ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ యొక్క కుంభరాశి వారికి లగ్న వ్యయ స్థానముల్లో రాహువు, ద్వితీయ స్థానములో శని, పంచమ, షష్ఠ, సప్తమ స్థానాలలో గురు సంచారము, సప్తమ, షష్ఠ స్థానాలలో కేతుగ్రహ సంచారము ఉంటుంది. శనిగ్రహం ఈ యొక్క షష్ఠ స్థాన ప్రభావం చేత కొంత ఇబ్బందికరముగా వాతావరణములు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ లగ్న వ్యయాధిపతులని గనక మనం వీక్షించినట్లయితే గోచారము రీత్యా ఈ యొక్క కుంభరాశి జాతకులకి 2026వ సంవత్సరంలో ఉద్యోగపరముగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఎన్నో లాభాలు ఉంటాయి. చాలామందికి
ఒక భ్రాంతి కూడా ఉంటుంది ఉద్యోగస్తులకి. మొత్తం ఉద్యోగం ఊడిపోయిందా స్వామి, ఇంకా పోతుంది అనుకున్నా, రేపే లాస్ట్ డే అనుకున్నా నన్ను కంటిన్యూషన్ చేస్తున్నారు. కాబట్టి అటువంటి ఒక సంసిగ్ధతలో విజయాన్ని పొందుతారు. ఏలినాటి శని వెళుతూనే చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. అలాగే ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ మధ్యలో కూడా 2026లో సంక్రాంతి తరువాత అపారమైనటువంటి భక్తులు అవుతారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులు, అలాగే కొన్ని ఏజెన్సీలకి రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నటువంటి కుంభరాశి జాతకులు తమ కంపెనీల నుంచి ఎన్నో లాభాలను పొందుతారు. అలాగే గుర్తింపు కూడా లభిస్తుంది. వ్యాపారస్తులకి కూడా ఈ యొక్క 2026 సంవత్సరంలో లాభములు అధికముగా ఉంటాయి అనటం కంటే కూడా మీ కష్టానికి తగ్గిన ఫలితము అధికముగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతో దృఢమైనటువంటి సంకల్పముతో, నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో మీరు అడుగులు వేస్తే గనక విజయము మీకు వరిస్తుంది. ఇక్కడ మోసపూరితమైనటువంటి ఆలోచనలు, ఏదైనా కుచితమైనటువంటి బుద్ధి మనకి కలిగి ఉంటే నష్టములని చవి చూడాలి. అలాగే దూరముగా మీ వ్యాపార సంస్థని అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు తరచూ ఈ 2026 సంవత్సరంలో మీకు తాహసపడుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజు విజయవాడలో మనము ఏదైనా ఒక వ్యాపారం చేస్తుంటే ఎక్కడో కలకత్తాకి రమ్మని అడగటము, ఢిల్లీలో చేయమని అడగటము, ముంబైలో చేయమని అడగటము, బెంగళూరులో, ఇలాగా బాగా దూరంకి మన సంస్థకి సంబంధించినటువంటి కార్యకలాపాలను చేయటానికి, వ్యవహారాలను నడపడానికి మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు కనిపిస్తూ ఉంటారు. బ్యాంకు వ్యవహారాలలో కుంభరాశి జాతకులు ఈ సంవత్సరము చాలా లాభాలని పొందుతారు. పూర్వ రుణాలని తీర్చుకుంటూ ఉంటారు. అలాగే కొత్త రుణాలు కూడా ఊహించని రీతిలో అందుకుంటారు. ఎంతో మనోధైర్యముతో కొన్ని నిర్ణయాలని కుంభరాశి జాతకులు తీసుకుంటారు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా అక్కడ భూములు కొనటము, ఇళ్ళు కట్టేటువంటి ప్రయత్నము చేయటము, అక్కడ ఏదైనా ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమము, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలని చేయటం కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము సఫలీకృతమవుతుంది. ఇక్కడ కొన్ని ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే కనుక సోషల్ మీడియా మాధ్యమాలు, ప్రమోషన్లు, ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత లాభాలని చేకూరుస్తుంది. అంటే ఆకర్షణీయ ప్రాయముగా ఉన్నటువంటి వారికి కూడా కొంత లాభం ఉన్నది అని అర్థం. ఆకర్షణ అంటే కనుక సోషల్ మీడియానే కదండి, చూస్తూనే ఉంటాం నిరంతరం. ఎంత సమయమైనా మనకు వృధా అయిందని మనం అనుకోం. చదువుకోమన్నా లేకపోతే ఏదైనా చరిత్ర పారాయణ చేయమన్నా కష్టం, కానీ ఫోన్కి వెళ్ళకమంటే కనుక కష్టమే కాదు, అది ఆకర్షణీయం. కాబట్టి అటువంటి వ్యాపకం ఉన్నటువంటి వారు, అటువంటి దాని మీద సంపదని పొందేటువంటి వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్థికముగా మార్చి నుంచి జూలై మధ్యలో కష్టాలు ఉంటాయి, అప్పులు చేయాల్సి వస్తుంది, వచ్చే రాబడి సరిపోదు. అదేంటి మీరు చాలా వస్తుందన్నారు, ఎంతో నాకు గుర్తింపు అన్నారు, మళ్ళీ ఏంటంటే అంటే రావటం వేరు, ఖర్చు కూడా అవ్వాలి కదా. వచ్చిన దాన్ని వచ్చినట్టు ఎవరూ దాయలేము, వచ్చింది ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చు అయితేనే మళ్ళీ సంపాదిస్తాం. కాబట్టి ఖర్చు అధికముగా కనబడుతూ ఉంటుంది, తప్పదు. అది కుటుంబంలో శుభకార్యాలు అవ్వచ్చు, ఏదైనా పెద్దల కోసం అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక చోట పెట్టుబడి కోసమైనా, ఇవన్నీ కూడా ఖర్చులే. ఏదో ప్రయాణం కోసం అయి ఉండొచ్చు, లేదా హాలిడే ట్రిప్పులకు అయి ఉండొచ్చు, పిల్లల చదువులు, ఇవన్నీ కూడా ఖర్చులకు సంబంధించినటువంటి లైన్లోనే ఉంటాయి. కాబట్టి ధనం మూలమిదం జగత్ అన్నారు కదా, ప్రతిదానికి ధనమే. అలాగే భగవత్ చింతన ఎక్కువ కలిగి ఉంటారు. అలాగే
దేశభక్తిని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. కొంతమంది ముసుగు వేసుకుని తిరిగేటువంటి వారిని కూడా మీరు పసిగడతారు. అంటే ఏదో బూటకపు మాటలని చెప్పి మాయాతీతముగా ఉండేటువంటి వ్యక్తులని కూడా పసిగడతారు. ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో కూడా ముందుంటారు. అన్ని వేళలా కూడా 10 మందికి సహాయ సహకారాలని అందించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని మీరు దృఢంగా తీసుకుంటారు. మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడా మోటివేషన్ చేయటాన్ని మనం ఈ 2026లో చూడవచ్చు. ఇక్కడ శరీరములో కూడా చిన్నపాటి రోగము చాలా పెద్ద ఇబ్బందిని పెట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెవులో గువ్వంటున్నా సరే రోజంతా పనిచేయబుద్ధి కాదు. అలా అని చెప్పి బద్ధకమని కాదు, ఏదో తెలియనటువంటి ఒక మగత మాయ వెంటాడుతూ ఉంటుంది. ఇది అనారోగ్య సమస్య కాదు, కొంత శరీర బద్ధకం, ఏదో అలసట. కాబట్టి కొంత విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. దీర్ఘకాలిక రోగాలు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని అటాక్ అవుతాయి. వాటికి మెడిసిన్ ఇంకా తప్పదు. వయసు పెరిగిన తర్వాత 40కి చత్వారం వచ్చినట్టుగా 50కి షుగరు బీపీలు వచ్చినట్టుగా ఇవన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఒత్తిడి వల్ల ముఖ్యంగా ఎవరిని కూడా మోసము చేద్దాము అని ఆలోచన చేయకండి. ఆ ఆలోచన వచ్చినటువంటి వాళ్ళు మీరు త్వరలో మోసపోతున్నారని గుర్తుపెట్టుకోండి. మీకన్నా మోనార్కు, మీకన్నా తెలివైన వాడు ఇంకొకడు ఉంటాడు. మనము ఒకడిని దెబ్బ కొడితే మనని ఇంకొకడు తప్పనిసరిగా వాడిని మించి దెబ్బ కొడతాడు. అది మనం తట్టుకోలేం. కాబట్టి విద్యార్థులు కూడా ఏ విషయం ఉన్నా సరే తల్లిదండ్రులకు చెప్తూ ఉండండి. ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలు ఎవరైతే కనుక పై చదువులను చదువుకుంటున్నారో ప్రేమ వ్యవహారాలకి దూరంగా ఉండండి. ఇవి మీకు ఈ సంవత్సరం ఏమాత్రమూ కలిసిరావు. దీనివల్ల మీరే ఊహించండి, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 2026ది పెట్టుకుని మీరు వినండి, కొంత ప్రమాదాలే ఉంటాయి. కాబట్టి ప్రేమించి వివాహం చేసుకుంటాం. చదువుకునే సమయంలో విద్య మీద శ్రద్ధని వదిలేసి అనవసరమైన వ్యాపకాలని పెట్టుకుని చదువు కాలక్షేపం చేసేస్తూ, అది చదువు పక్కన పెట్టి ఇతర విషయాల మీద కాలక్షేపం చేస్తూ మన జీవితాన్ని మనము అబాసుపాలు చేసుకోకూడదు. కాబట్టి భగవద్గీతని విద్యార్థులందరూ కూడా కంఠోపాఠం చేయండి. ప్రేమ వ్యవహారాల యందు దూరంగా ఉండండి. దూరముగా వెళ్ళి చదువుకోవాలి అనుకునేటువంటి పిల్లలకి పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కానీ 1-2 సార్లు ప్రయత్నం చేయాలి. ఒక తడవే వెంటనే ఛాన్సు రాదు, గుర్తుపెట్టుకోండి. ఇది విన్నాక 2-3 సార్లు ప్రయత్నం చేయాలి కదా అని మాత్రం అనుకోకండి. మీ అదృష్టం బాగుండి మీ గ్రహస్థితులు మిగతావన్నీ బాగుంటే అవి తోసుకు వెళతాయి. నాకన్నా మీ విల్ పవర్ ఎక్కువ, గోచారం కంటే మీ యొక్క మనశ్శక్తి గొప్పది అయితే ముందుకు మీరు సాగిపోతారు. కాబట్టి ఇది ఒక పలుకు మాత్రమే, ఇది ఒక మాట. 2-3 ప్రయత్నాలు చేసినా మీకు విజయం వస్తుంది అని, విజయం రాదని కాదు. అపజయ పాలు మాత్రం విద్యార్థులు కారు. ధైర్యంగా ఉండండి. కోర్టు వ్యవహారాల యందు సరైన తీర్పుని కుంభరాశి జాతకులు వింటారు. ఆనందదాయకంగా ఉంటుంది. ఎంతో కాలముగా వేచి చూస్తున్నటువంటి ఒక విషయం గురించి తరచూ ఈ సంవత్సరం చర్చ జరుగుతుంది. గత సంవత్సరమో పై సంవత్సరమో చెప్పాలి, ఎలా చెప్పాలి అనుకున్న విషయాన్ని ఈ సంవత్సరము తరచుగా చర్చించటము, తరచుగా దాని గురించి కొంత ఆలోచన చేయటము మనము కుంభరాశిలో చూడవచ్చు. కోర్టు వ్యవహారాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. పోలీసు నుంచి కానీ ప్రభుత్వ రంగం నుంచి కానీ సానుకూలమైనటువంటి సందర్భాలే ఈ యొక్క కుంభరాశి జాతకులకి 2026లో గోచరిస్తున్నాయి. ధనము నిలవాలన్నా, ఆరోగ్యము గట్టిగా ఉండాలన్నా ఈ సంవత్సరము మీరు అనుకున్నటువంటి ప్రతి పని, ఏవేవో అనుకుని ఉంటాం, ఇల్లు కట్టుకోవాలి, ఇంట్లో కొన్ని సమకూర్చుకోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లలపై చదువులు చదువుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి సరైనటువంటి బాధ్యతలని అప్పగించాలి. ఏ పనికైనా సరే, ఎటువంటి వ్యవహారానికైనా సరే కుంభరాశి వారు ఆదివారము పూట గణపతిని దర్శనం చేయండి. ప్రతి ఆదివారం కుటుంబ సమేతంగా కుంభరాశి వారు వినాయక దర్శనాన్ని చేయండి. మీ ఇంట్లో కూడా మీరు ఇంటి ప్రవేశిస్తూ ఉండగా ఒక
వినాయకుడిని పెట్టండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒక వినాయకుడిని పెట్టండి. వినాయకుడిని ఎక్కువగా ఆరాధన చేయటం, వినాయక అష్టోత్తరాన్ని కంఠోపాఠం చేసినట్లయితే ఈ సంవత్సరము శుభ ఫలితాలని కుంభరాశి జాతకులు పొందగలుగుతారు. మంచిగా ఉంటారు. గోమాత అనుగ్రహము, భారతమాత అనుగ్రహము సదా మీ మీద ఉంటుంది. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి 2026 ఏ విధంగా ఉండబోతుందో గురువుగారు మాటలోనే అడిగి తెలుసుకుందాం. మహాదేవ నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రణ. సో 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? కుంభస్థలాన్ని బద్దలు కొడతారా, లేదంటే చతికిలు పడబోతున్నారా? ఎలాంటి ఛాలెంజింగ్ పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ఎందుకంటే ఉగాది టు ఉగాది మనకు ఉండేటువంటిది ఫెస్టివల్. అత్యంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఫెస్టివల్ ఈ యొక్క ఉగాది. ఇందులో పంచాంగ శ్రవణం సాయంకాలం ప్రతి దేవాలయంలో ఉండును. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే ఈ మనకు రాబోయే ఇప్పుడంటే మనకు విశ్వావసునామ సంవత్సరము 2026లో వచ్చేటువంటి సంవత్సరము పరాభవ నామ సంవత్సరము. చాలా మట్టుకు గవర్నమెంట్ అపజయాల పాలు అవ్వడము, వారు అప్లై చేసినటువంటి కొన్ని మనకు అవేమిటి విధానాలు కానీ స్కీమ్స్ కానీ కొంత అపజయాలు అవ్వడం కావచ్చును. అదేవిధంగా పోలీస్ రిలేటెడ్ శాఖ మిత్రులకు కొందరికి ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు ఉండును. అదేవిధంగా కొంతమేర ఎవరైతే లా రిలేటెడ్ ఉండేటువంటి వారు ఉన్నారో వారికి కూడా కొన్ని అవకతవకలు కావచ్చును, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉండే పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించి ఉన్నారో వారికి ఈ 2026లో సెలబ్రిటీ హోదాలో ఉండేటువంటి వారికి కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఉంటే బయటపడేటువంటి ఛాన్సెస్, అదేవిధంగా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి ఆలోచనలు, విపరీతమైనటువంటి గొడవలు, కొంత గందరగోళాన్ని సృష్టించేటువంటి సందర్భాలు, ఇలాంటివి కొన్ని ఎదుర్కోబోయేటువంటి సవాళ్ళుగా ఉండబోతూ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కుంభరాశి వారు, కుంభరాశికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో సా, సి, సు, సే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారిటికల్ లైఫ్ చాలా ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది. అదేవిధంగా ఒక ఛాలెంజ్గా ఉండబోతూ ఉన్నది. కొంతమేర కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి ఉంది. స్త్రీలకు పురుషులైనా, పురుషులకు స్త్రీలైనా డిస్టర్బెన్సెస్ ఉండే పరిస్థితులు ఉన్నవి. చాలా మట్టుకు బ్రేకప్స్ ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఎవరైతే గురువలం లేకుండా, సందర్భం లేకుండా వివాహాది కార్యక్రమాలు చేసుకున్నారో ప్రేమ వివాహాలకు కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటవి. అదేవిధంగా సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో సినీ ఇండస్ట్రీలో కని విని ఎరగని ఒక సూసైడ్ అటెంప్ట్ జరిగేటువంటి పరిస్థితి. దీంతో పాటుగా గతంలో నడిచినటువంటి ఈ డ్రగ్ రిలేటెడ్ ఉండేటువంటి ఆ కేసులు కానీ లేదా అవి మళ్ళీ ఓపెన్ అయ్యి కానీ దానికి సంబంధించింది ఎవరైనా పిలవడం కానీ కొన్ని ఉండబోతూ ఉన్నవి. ఎంతో పెద్ద హోదాలో ఉన్నవారు కూడా వారి స్థాయిని మర్చిపోయి కిందికి వచ్చి కొన్ని నిలబడేటువంటి పరిస్థితులు ఉంటవి. ఇట్లా ఎవరైతే బ్లాక్ రిలేటెడ్ కారు కావచ్చును, చీకట్లో ప్రయాణాలు కావచ్చును, కొంత సురక్షితమైతే ఉండదు.
విపరీతమైనటువంటి గందరగోళాలు ఉండే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇట్టి కుంభరాశి వారు గతంలో 2024, 23 ఆగస్టు నుండి 24 ఆగస్టు వరకు ఒక పీరియడు, 24 ఆగస్టు నుండి 25 ఆగస్టు వరకు ఒక పీరియడు, 23, 24లో కొంచెం ఆరోగ్య సమస్యలు కానీ లేదా చిరాకుగా అనిపించడం కానీ కొన్ని గొడవలు ఉండేవి. 24 ఆగస్టు నుండి 25 ఆగస్టు లోపు కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంది. మరి 25 ఆగస్టు నుండి ఒక నెల అటు ఇటుగా నుండి ఒక 2-3 నెలలు అటు ఇటుగా నుండి గందరగోళమైనటువంటి పరిస్థితులను ఎదురు చూస్తూ ఉన్నారు. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు అయితే ఉన్నవి కుంభరాశి వారికి. మరి ఇన్ని విషయాలు కుంభరాశి వారికి ఒక వివాహం సెటిల్ అయ్యి కూడా దగ్గర దాకా వచ్చి మిస్ అయినటువంటి దాఖలాలు కూడా ఉన్నవి. ఇలా ఎన్నెన్నో కూడా జరిగినవి కుంభరాశి వారికి అని చెప్తున్నాం. మరి కుంభరాశి వారు ఎవరు? వ్యక్తిగత జాతకరీత్యా కుంభరాశ, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కుంభరాశ, మరి రెండు ఒకటేనా? మరి అది లేకుండా ఉండడం ద్వారా ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా. ఎంతసేపు నాది కుంభరాశి ఇదా అంటే ఏంటి అసలు? మీ రాశి ఏంది? మీ జాతకంలో యోగకారకుడు ఎవరు? ఇట్లనే ఉందామా? మరి యోగకారకుడిని పట్టుకొని మనము టాప్ పొజిషన్కి వెళ్తే సరిపోతుంది కదా. యోగకారకుడు అంటేనే మనకు ఒక యోగాన్ని తెచ్చిపెట్టే అటువంటిది. ఆ యోగకారకుడినే మనం మర్చిపోయి నేను ఇట్లనే ఉంటా అనుకుంటే అంతే. ఇప్పుడు చిరిగిపోయిన వస్త్రాలు ధరించడం వల్ల శుక్రుడు మనకు డౌన్ఫాల్ అవుతాడు. పాతయి ఈ 20 రూపీస్ నోట్లు, 10 రూపీస్ నోట్లు ఇంట్లో మురుగబెట్టిన పక్కన పెట్టిన శుక్ర బలం వీక్ అవుతుంది. శుక్రుడు అంటే ఇస్త్రీ, వైట్ షర్టుకు కద్దరు వేసి మంచిగా గంజి వేసి ఇస్త్రీ కూడా ఎట్లుంటుంది, వేస్తే చెమక్కు అని మెరిసిపోతుంది. అట్లా కొత్త నోట్లు జేబులో పెట్టుకోవాలి మనం. అట్లా డబ్బులను చూస్తే గూస్ బంప్స్ కావాలి. ఇదేంది? శుక్రుడు ఫలానా ఒక మిథున లగ్నానికి, మిథున రాశికి కాదు, మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడు. ఉదాహరణకు నేను చెప్తున్నా, అంటే మకర లగ్నానికి కుజుడు, అదేవిధంగా సింహ లగ్నానికి ఎవరు? లగ్నాన్ని బట్టి ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్లో ఉంది బట్టి యోగకారకుడు ప్లస్ బాధకుడు ఇద్దరిని చూడాలి. ఒక్కటినే చూసి వెళ్ళిపోతే అది గుడ్డితనం అవుతుంది. ఇక్కడ ఇదే దెబ్బ పడుతుంది. బాధక స్థానం ఇక్కడ స్థిర రాశులు, చరరాశులు, ద్విస్వభావ రాశులు ఉంటాయి. ఇందులో చరరాశులు ఏంటంటే మేషము ఇటు మేషం అనేటువంటిది చరరాశి, స్థిర రాశి వృషభం, మిథునం వచ్చేసి ద్విస్వభావం. ఇట్లా 12 రాశులలో ఏదైతే చర స్థిర ద్విస్వభావమో చూసుకొని మరి దీనికి సంబంధించినటువంటి యోగకారకుడు బాధకారకుడు చూసుకుంటే మీ జీవితం వితిన్ 3 monthsలో చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు అందరికీ మనం చెప్పేది అవే. 3 నెలల్లో అసలు వారి జీవితాలు అంటే షాక్ అయిపోతారు. ఒక్కొక్కరు కోట్ల అప్పులు ఉన్నా కూడా తీర్చిపారేస్తారు. ఏంది అది వట్టి విషయం? అట్లా ఉంటుంది. ఆ ఒక్క భగవంతుని మనం పట్టుకుంటే చాలు, ఇన్ని తిరగాల్సిన అవసరం లేదు. అట్లుంటుంది. కనుక మనం మీ జాతకంలో మీది ఏమిటి అనేటువంటిది చూసుకొని ముందుకు వెళితేనే 100కు 1000% సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా కదా, వన్స్ నాతో మాట్లాడిన తర్వాత మీ జీవితం మారకుంటే నన్ను అడగండి. ఓపెన్ ఛాలెంజ్. సో ఎందుకంటే ఎవరెవరికి కోరికలు ఉంటుంది, ఉద్యోగము, వ్యాపారము, నేను ఈ వ్యాపారంలో సెట్ కావాలి, లేదా నేను అబ్రాడ్ వెళ్ళాలి, లేదా నాకు మంచి మ్యాచ్ రావాలి, మనకు అద్భుతమైనటువంటి సంబంధం సెట్ కావాలి, లేదా నేను అనుకున్నటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవాలి, లేదా పిల్లలు నా మాట ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించితేనే మనం ఏమైనా చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు
మనకు వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళితే కదా, డాక్టర్ని సంప్రదిస్తేనే కదా మనకి ఇచ్చేటువంటిది మెడిసిన్. అది ఆ డాక్టర్ దగ్గర సబ్జెక్ట్ ఉండాలి. ఆ డాక్టర్ దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే మనం ఏం చేయలేము, అవునా కాదా? కనుక ఒకటి. రెండవ విషయం ఏమిటి, చాలా మట్టుకు చాలామంది వారికి తోచింది చెప్పేస్తున్నారు, వారికి నచ్చినటువంటి స్టోన్ పెట్టేస్తున్నారు. దానివల్ల ఎంత ఇబ్బంది జరుగుతుందంటే అంత ఇబ్బంది జరుగుతుంది. చాలా ఒక్కొక్కరు తిట్టుకుంటారు. ఎందుకు పని కాలేదు అన్నా, ఆ స్టోన్ వల్ల ఇబ్బంది కలగలేదు అన్నా. సో మనం ఒకవేళ ఒక స్టోన్ వరకే చెప్పినా కూడా కలిసి రావాలి. కనుక అలాంటి విషయాలకై వన్స్ కన్సల్ట్ అయిన తర్వాత మీ జీవితం 100% మారుతుంది. గొడవలు, అప్పులు, ఈ రెండింటికి రెడీగా ఉండండి. ఈ రెండు జరుగుతాయి కుంభరాశి వారికి అధికంగా ఈ రాబోయే రోజులలో. వివాహ ప్రయత్నాలు పరిస్థితి ఏంటి గురుగారు? వివాహ ప్రయత్నాలకు మాత్రము కొంచెము ఆగింది ఉత్తమం. వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకెళ్ళండి. నిరుద్యోగులకు ఏ నెలలో ఎక్కువ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? మొదటి 6 నెలలు వీరికి జూన్, జూలై తర్వాతనే మంచి అవకాశాలు దొరుకుతాయి. అప్పటి వరకు బలం తక్కువ ఉంది. సో శత్రువులు కూడా ఏమన్నా మిత్రులే అవకాశం ఉందా? ఈ శత్రు బాధలో ఎలా జయించాలంటారు? నరఘోష, నరదృష్టి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది వీళ్ళ మీద సాధారణంగా? నరఘోష, నరదృష్టికి సంబంధించిందంటే వారి చాట్లో కొంత బాధకుడు ఎక్కడున్నాడు, మరి ఎందువల్ల ఇది జరుగుతుంది అని చూసుకొని మనకు దృక్కానం అని చెప్పి ఒకటి ఉంటుంది. దృక్కానం ద్వారా మనము చూసుకొని వారికి చెప్పవచ్చును. రెమెడీలు చాలా ఉన్నాయి. అయితే కొంత ఉప్పును చేతికి తీసుకొని ఈ కుంభరాశి వారు స్పెషల్గా నిమ్మకాయను పిండేసి బయట నుంచి ఇంటికి రాగానే ఇక మొత్తం ఇట్లా అనేసుకొని కాస్త రోజు వాటర్ను వేసి మళ్ళీ అంత శుభ్రపరచుకొని చేతులు కడుక్కోండి, కాళ్ళు కడుక్కోండి. దీనివల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇంత కాఫీ పౌడరు, ఇంత సాల్ట్ వేసి కిందికి మీదికి కొట్టేసి గోరువెచ్చని నీటిలో స్నానం చేయడం ద్వారా నిజంగా వీరికి మంచి ఫలితం ఉంటుంది. రైతుల పరిస్థితి గురుగారు, పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా వాళ్ళు హ్యాపీగానే ఉంటారా, లేదంటే ఏమైనా ఇబ్బందులు? 100కు 100% రైతులకు చాలా అద్భుతమైనటువంటి ఫలితము ఉండబోతున్నది. ఖచ్చితంగా మంచి పంటలు, మంచి దిగుబడి ఎక్సలెంట్గా ఉంటుంది. అంతే. చివరిగా సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? ఈ సెలబ్రిటీ స్టేటస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాంట్రవర్సీలు ఎదుర్కొనే అవకాశాలను కనిపిస్తుంది. ముందే చెప్పేశాగా నేను. కనుక జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి, యుద్ధాలు చేయడానికి రెడీగా ఉండండి. ఇక ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, శక్తివంతమైన ఆలయాలు ఏదైనా సజెస్ట్ చేయండి గురుగారు ఈ రాశి వాళ్ళకి? కుంభరాశి వారు వెళుతా అనుకుంటే ఉగ్రరూపకంగా ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి. ఏదైనా లక్ష్మీ నరసింహస్వామి కానీ, లేదా శివతాండవ స్తోత్రం చదివిన మనకు లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కానీ ఇలాంటివి చేసుకోండి. దగ్గరలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటే వెళ్ళిరండి. పసుపు కుంకుమను డొనేట్ చేయండి అక్కడ. ఓవరాల్గా కుంభరాశి వాళ్ళ పరిస్థితి 2026 ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.